జనరల్ గా త్రివిక్రమ్ గారి గురించి ఒక మాట విన్నాను నేను. ఉమ్, ఆయనకు ఒక ఆర్టిస్ట్ గనక మైండ్ లో ఫిక్స్ అయితే ఉమ్, ఆయన ప్రతి సినిమాలో ఉమ్, ఎక్కడో చోట ఒక ఫ్రేమ్ లోనన్నా చూపించడానికి ఇష్టపడతారు ఉమ్, అనేది. ఉమ్. సో అది నిజమేనా? ఎంతవరకు నిజం అని మీకు అది అనిపించిందా? అదే అంటే నేను గతంలో ఆయన తీసిన సినిమాలు మీలాగానే ప్రేక్షకుడిగా చూసిన వాటిలో ఉమ్, ఖచ్చితంగా కొంతమంది ఆర్టిస్టుల ప్యాటర్న్ అక్కడ ఎక్కడో వెళుతూ ఉంటారు. ఉమ్, కానీ కొత్త వాళ్ళు తారసపడితే ఉమ్, ఆయన వదిలిపెట్టరు. ఉమ్, అది ఎవరు అనేది ఆయనకి అవసరం లేదు. కొత్త వాళ్ళు తారసపడ్డారు అంటే కానీ ఇప్పుడు నేనున్నాను ఉమ్, భీమ్లా నాయక్ లో, వారు వచ్చేవాళ్ళు, వారి పర్యవేక్షణ జరుగుతూ ఉండేది. నేను కానిస్టేబుల్ గా ఉన్న వాళ్ళందరిలో నేనెందుకు ఐడెంటిఫై అయ్యాను? ఉమ్, నా టైం. రెండు, ఆయన ప్రతిభ ఎవరి దగ్గర ఉన్నా గుర్తించుకుంటారు. ఉమ్, వారి తర్వాత వేరే బోర్డ్స్ కనుక్కున్నారు, అలాగే నేను కూడా వారిని కలిశాను, ఉమ్, అభ్యర్థించుకున్నాను. అలాగే వాళ్ళు మీరు టచ్ లో ఉండండి అన్నారు. గుంటూరు గారానికి వారే ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు రేపు జరగబోయే సినిమాకి కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. నేను కూడా మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో సార్ని కలిశాను. త్రివిక్రమ్ గారిని. సార్ అనుకోకుండా వచ్చారు. ఉమ్, నేను కూడా సెట్ లోకి వెళుతూ లోపలికి వెళుతూ చూసి సార్కి నమస్కారం చెప్పుకున్నాను. ఉమ్, కలుద్దాం గోపరాజు గారు అన్నారు. ఉమ్. సంతోషం, అంతకన్నా కావాల్సింది. అంతే కదా. సాయం మైన మీరు ఉన్నారు డెఫినెట్ గా. ఆ నమ్మకం ఉంది. ఆయన నాకు ఖచ్చితంగా వర్క్ ఇస్తారు ఉమ్, అన్న నమ్మకం ఉంది. ఇవ్వలేదు, ఇంకొకసారి ఇస్తారు ఉమ్. అంతే. కానీ ఇక్కడ సిమిలర్ గా ఆలోచిస్తే ఒక విషయం, మీరు భీమ్లా నాయక్ లో చేసింది కానిస్టేబుల్ క్యారెక్టర్, అవును, ఇక్కడ ఇందులో కూడా అదే అవును కదా. అవును. ఆ సిమిలారిటీ అంటే మిమ్మల్ని అందులోనే చూడాలనుకుంటున్నారా? లేదు, దర్శకులు కొంతమంది చాలా సినిమాలు అసలు మామూలు ఫాదర్ క్యారెక్టర్స్, లేకపోతే బ్రదర్ క్యారెక్టర్స్, లేకపోతే అనిల్ రావిపూడి గారు ఉన్నారు, నాకు పోలీస్ క్యారెక్టర్ ఇవ్వలేదు ఎక్కడ. ఉమ్, అదేం లేదు. నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేలాగా ఉమ్, నన్ను సపరేట్ గా తయారు చేసిన వాళ్ళలో ఆయన ప్రథముడు అని చెప్తాను. ఉమ్, అనిల్ గారు, ఆయనకి నాకు కూడా పరిచయం లేదు. ఉమ్, మరి ఎలా ఇచ్చేసారో తెలియదు. నాకు F3కి అలాగే పిలిచి వెంకట్రావు అనే క్యారెక్టర్ ఇచ్చారు. ఉమ్, F3 తర్వాత తీసుకొచ్చి మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాంలో ఉమ్, ఆయనే పిలిచి ఇచ్చారు. ఉమ్, మరి అది చాలా గొప్ప విషయమే. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కళాకారుడు ఉమ్, ఎప్పుడన్నా అడపాదడపా తనకున్న పరిచయాల ప్రకారం చేసుకుంటూ ఉంటే ఉమ్, పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా గుర్తించి పిలుస్తారంట. ఇవే ఉదాహరణ. ఉమ్. వాళ్ళకున్న ప్రపంచంలో మనం ఎంత లెక్క అయితే అంతే కదా. కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళ దగ్గర. కానీ మనల్ని పిలిచి ఆ 2 నిమిషాల నిడివైనా మనకి ఇచ్చారు అంటే నిజంగా వాళ్ళకి సదా రుణపడి ఉండాల్సిందే ఆ విషయం. సో అనిల్ బాబు గారి సినిమాలు చూస్తే ఆయన సినిమాలు మాక్సిమం క్యారెక్టర్స్ ఎంటర్టైన్మెంట్ తోనే ఉంటాయి. అవును, హీరో క్యారెక్టర్ దగ్గర నుంచి ఎందుకు మీరు చేసిన వెంకటరావు క్యారెక్టర్ అవును, అవును, అవును. కనిపించేది కాసేపు అయినా అవును, అది రిజిస్టర్ అయిపోయింది బాగా. అవును, అండ్ మీరు ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కానీ వీటిలో కానీ చాలా మాట్లాడారు. సక్సెస్ మీట్ కి వైజాగ్ మాట్లాడారు. అవును. సో అంటే ఒక ఆర్టిస్ట్ కి ఇలాంటి క్యారెక్టర్ రావాలి అంటే సో దాని వెనకాల ఉండే కృషి కానివ్వండి, లేకపోతే దర్శకుల ఆలోచన విధానం కానివ్వండి, ఈ రెండిట్లో ఏది మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? అంటే ఫస్ట్ సెట్ లో మనం ఎప్పుడైనా యూనిట్ మన గౌరవించేది ఎక్కడంటే వాళ్ళు చెప్పిన టైంకి మనం రావడం, వాళ్ళు వెళ్ళిపోమనేదాకా మనం ఉండటం. ఈ రెండు గనక మనం పాటిస్తే మనల్ని ప్రతి వాళ్ళు పిలుస్తారు సార్. ఓకే. ఈ రెండిట్లో మనం ఏది వ్యతిరేకంగా ఉన్నా గానీ వాళ్ళు మరొకరిని చూసుకుంటారు, ఇంతవరకు ఖాయం. అలాగే దర్శకత్వ శాఖ వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు పిలవలేదని పొద్దున్నే వచ్చాము ఇప్పటిదాకా కూర్చున్నామని అనిపిస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఆర్టిస్ట్ కి అనిపిస్తుంది. అయినా సరే ఓర్పుగా ఉండగలిగితే గనక దర్శకత్వ శాఖ వాళ్ళు మనతో మన ఎదుగుదలకి బాగా తోడుంటారు. అలాగే మరొకటి చెప్పాలంటే ఏంటంటే దర్శకులు చెప్పేటప్పుడు గనక ఒక 5 నిమిషాలు కాన్సన్ట్రేషన్ గా వింటే గనక అది కష్టం ఉండదు సార్. అది వెనక సొంత వేదన ప్రయత్నిస్తేనే మనం వెనుకంజలో ఉంటాం అనేది ఇప్పటి వరకు నాకు దొరికిన దర్శకులు అలాగే చూశారు, నేను అలాగే అనుగుణంగా ఉన్నానని అనుకుంటున్నాను. ఓకే. మీరు చెప్పిన వాటిలో మాక్సిమం 4 పెద్ద సంస్థలు ఉన్నాయి. మైత్రి మూవీస్, దిల్రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితారా అండ్ హారిక్ అండ్ హాసింగ్. సో ఈ హాస్య సో అంటే ఒక 4-5 పెద్ద సంస్థలు మిమ్మల్ని రిజిస్టర్ చేసి పెట్టుకున్నాయని అనుకోవచ్చా ఒక ఆర్టిస్ట్ గా? అంటే క్యారెక్టర్ ఏదైనా కానివ్వండి. నేను అడగటానికి వాళ్ళు ఏదైనా కొత్తది మొదలు పెడితే కనుక నేను అడగటానికి ఆ ఆఫీసులోకి వెళ్లే ప్రవేశ అర్హత నాకు ఇచ్చారని మాత్రం అనుకోగలను. ఓకే. నేను వెళ్ళి నాకు ఇది కావాలి సార్, నాకు అది ఇవ్వండి అడిగే అర్హత వాళ్లే ఇచ్చారు, నేను తీసుకోవాలా, వాళ్లే ఇచ్చారు. ఒక పాత్ర ఇచ్చినప్పుడు నేను నిలబెట్టుకున్నాను,
మళ్ళీ వాళ్ళు పిలుస్తున్నారు అంటే అది వాళ్ళ గొప్పతనం. అది ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు ఏదున్నా లేను అంటే నా లోపం అన్నా ఉండాలి, ప్రయత్న లోపం, లేదంటే అక్కడ క్యారెక్టర్ లేదనన్నా అయి ఉండాలి తప్పితే నా పట్ల వేరే అభిప్రాయం అయితే లేదు. ఇప్పటి వరకు నేను అది కాపాడుకున్నాను. సో అనిల్ రావుపూడి గారితో మీకు ఖచ్చితంగా ఒక కొంత బాండింగ్ అయితే ఏర్పడి ఉంటుంది ఖచ్చితంగా కదా. ఇప్పుడు సో నెక్స్ట్ ఆయన చేస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు అంటే వాస్తవానికి కలిశాను. వారి దగ్గర నేను 2 సినిమాలు నాకు గమనించింది ఏంటంటే, నాకు అర్థమైంది మన అవసరం ఉంటే కనుక ఆయన పిలిపిస్తారు. మనం 10 సార్లు తిరిగి వారిని ఇబ్బంది పెట్టడం కన్నా ఆ దర్శకుడికి ఈ పాత్రకి వీరు అవసరం అంటే గనక ఖచ్చితంగా పిలిపిస్తారు. అలాగే ఆ 2 వచ్చింది. నేను వెళ్ళలేదుగా, ఇప్పుడు నేను వెళ్ళాను, కలిశాను, ఖచ్చితంగా చేద్దాం విజయ్ గారు అన్నారు. ప్లేస్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఇస్తారు, లేకపోతే ఇంకో సినిమాలు ఇస్తారు. ఇప్పుడు మరి F3కి సంక్రాంతికి వస్తున్న మధ్య భగవంత్ కేసరి చేశారు, ప్లేస్మెంట్ లేదు. ఆ కథను బట్టి, ఆ కథలో ఉన్న పాత్రను బట్టి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. నాకు వారు బాగా ప్రోత్సాహం అయితే వారి నాన్నగారు బ్రహ్మయ్య గారు, వారు కూడా బాగా ప్రోత్సాహం. అంటే అటు మార్టూర్ సైడ్ మేము నాటకాలకు వెళ్ళినప్పుడు కానీ రెగ్యులర్ గా మన స్టేజ్ డ్రామాలు చూస్తూ ఉంటారు. అలా బ్రహ్మయ్య గారి ప్రోత్సాహం కూడా బాగా, అనిల్ రావుపూడి గారి ఫాదర్. అలానే నేను సంక్రాంతికి వస్తున్నాం గట్టిగా చేయగలిగా. అంటే వాళ్ళ నాన్నగారు రికమెండేషన్ అండి అనవచ్చు కాదండి, ఆయన సెట్ లో ఉంటారు, ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఉంటారు. మనం బాగా చేస్తే గనక మన దగ్గరకు వచ్చి ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఆయనకి ఏం సంబంధం లేదు, ఎవరు చెప్పలేదు, మీరే చెప్తున్నారు. డే 1 అనిల్ రావుపూడి గారి ఫాదర్ కూడా సెట్ లో ఉంటారు, డే వరకు ఉంటారు అన్న విషయం ఇప్పుడు ఎక్కడ రివీల్ అవ్వాలి. ఆయన కూడా ఒక వర్కర్ లాగా చక్కగా అందరితో కలిసిపోయి ఉంటారు, చాలా చక్కగా మాట్లాడతారు, అందరితో ఇంటరాక్షన్, అందరితో కలిసి భోజనం చేస్తారు. తెలిసి ఉంటే గనక వారిని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. మనం ఏదైనా ఒక షాట్ చేయలేకపోయినా బాగా చేశారు సార్, ఇంకోసారి బాగా చేస్తారంటూ ఆయన కూడా తోడుంటారు. బ్రహ్మయ్య గారు ఆ విషయంలో నిజంగా పెద్దవాడైనా గానీ ఆయన అందరికి ప్రోత్సాహంగా ఉంటారు. అలాగే దర్శకత్వ శాఖ చాలా బాగుంటుంది, త్రివిక్రమ్ గారి శాఖ బాగుంటుంది. ఎక్కడ ఇరిటేట్ అవ్వం ఆర్టిస్టులు, చాలా బాగా కూల్ గా చూసుకుంటారు. మన హరీష్ గారిది అంతే, ఫస్ట్ టైం చేశాను, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళవి కొన్ని కొత్త ప్రొడక్షన్స్ చేస్తున్నాం, చిన్న చిన్న మైన్యూట్స్ ఉంటాయి కానీ అందరూ ఏదో చేయాలన్న తపన, ఆర్టిస్టులు కొత్తగా చూపాలన్న తపన మాత్రం బాగా ఉందండి. సీనియర్స్ లోను జూనియర్స్ లోను కథలను కొత్తగా చెప్పాలి, పాత్రలను కొత్తగా చెప్పాలి, అలాగే పాత్రధారులను కొత్తగా చూపించాలన్న తాపత్రయం మాత్రం ఉంది. అంతవరకు మాత్రం ఆ బంచ్లో పడ్డాను నేను, అది ఆనందం నాకు.